మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఓ లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకెంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. కులగణనకు సై అంటండి. జనాభా లెక్కలతో పాటు వివరాల సేకరణ. స్వతంత్రం తర్వాత తొలిసారి రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుందండి అన్న. విపక్ష పాలిత రాష్ట్రాల ప్రక్రియపై కేంద్రం పెదవి విరుపు. మా ఒత్తిడి పనిచేసిందన్న ప్రతిపక్షం. నిర్దిష్ట గడువుతో పూర్తి చేయాలని సూచించిందండి. నిన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు వివరాలు వెల్లడించారండి. తర్వాత 36 గంటల్లో మాపై భారత్ సైనిక చర్య అంటండి. పక్కా నిఘా సమాచారం ఉందన్న పాకిస్తాన్. దాయాది దేశ విమానాలకు గగనతల నిషేధం. సరిహద్దుల్లో కవ్వింపులపై భారత్ గట్టి హెచ్చరిక ఇచ్చిందండి. మోదీ అధ్యక్షతన CCPA భేటీ అయిందండి. నిన్న సరిహద్దుపై సమీక్షించారు. ఆకాంక్షలు తీరేలాగా అమరావతి అంటండి. అన్ని వర్గాలు గర్వంగా చెప్పుకునేలాగా రాజధాని నిర్మిస్తాం. పనుల పునఃప్రారంభ వేడుక కూటమి శ్రేణులు కదిలి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారండి. మోడీ పర్యటనపై మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ చేశారండి నిన్న. తర్వాత విశాఖకు మరో నగ అంటండి. యూనిట్ మాల్ 2కు ప్రధాని మోడీ శంకుస్థాపన. మధురవాడలో 172 కోట్లతో నిర్మాణం అంటండి. తర్వాత విషాద చూడొచ్చండి. అప్పన్న చందనోత్సవ వేళ ఘోరం జరిగిందండి నిన్న. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో పెను విషాదం. చిమ్మ చీకట్లో 3 గంటల పాటు సహాయక చర్యలు. మృతదేహాలు వెలికితేతంటండి. కొండపోతకు వాన, గోడ కూలి 7 భక్తులను దుర్మరణం చెందారండి నిన్న. ఇది 20 రోజుల క్రితం కట్టిన గోడ అండి. ఇది 300 రూపాయలు టికెట్ తీసుకుని క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులపై ఒక్కసారిగా సిమెంట్ ఇటుకలు, ఇనప స్తంభాలు పడ్డాయి. ఈ ఘటనలో 7 ప్రాణాలు అక్కడికక్కడే విడిచారండి. వీరిలో 4 ఒకే కుటుంబానికి చెందినవారు. మృతులంతా విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లా బాధితులే. వీరి కుటుంబీకుల ఆర్తనాదాలతో అక్కడంతా విషాద వాతావరణం నెలకొందండి. తర్వాత గోడ నిర్మాణంలో నిలువెత్తు నిర్లక్ష్యం అంటండి. వైదిక సిబ్బంది అద్దన్నా కానీ అడ్డగోలుగా కట్టేశారు. మూర్ఖంగా వ్యవహరించిన పర్యాటక శాఖ. హడావుడిగా చేపట్టిన పనులే కొంపలు ముంచాయి. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారండి. క్షతగాత్రులకు 3 లక్షల రూపాయల చొప్పున సహాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు భక్తుల మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారండి. కూలిన గోడగా సంఘటనలో మృతదేహాన్ని వెలికితీస్తున్న సిబ్బంది అండి నిన్న. తర్వాత ఇంకొక వార్త చూస్తే ఇంట్లోకి దూసుకెళ్లిన కారు అంటండి. 5 మెడికోలు మృతి. నిశ్చితార్థ వేడుకలు వెళ్ళొస్తూ అనంతలోకాలకు. ఇంటిలోని వ్యక్తి దుర్మరణం. నెల్లూరు జిల్లాలో పోతిరెడ్డిపాళెంలో ఈ ఘటన జరిగిందండి. ప్రమాదంలో కారు నుజ్జు అయిపోయిందండి. ఇంకోసారి లోపల పేజీలు చూద్దామండి వార్తలు. జాతీయ స్థాయి కులగణనకు తెలంగాణ నమూనాను అనుసరించండి అని రాహుల్ గాంధీ గారు అన్నారండి. అక్కడ 1,00,000 మందితో సంప్రదించి ప్రశ్నలు ఖరారు చేశారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గారండి. తర్వాత 36 గంటల్లో మాపై భారత్ సైనిక చర్య అని పాక్ అన్న వార్తను ఇక్కడ రాశారండి. దాడికి దిగితే ప్రతిచర్య తప్పదంటున్న పాక్ మంత్రి. తర్వాత 6వ రోజు భారత్ సైన్యంపై కాల్పులు చేశారండి. 2 దేశాలతో మాట్లాడతామని అమెరికా చెప్పిందండి అన్న. అప్పుడు పుల్వామా, ఇప్పుడు పహల్గా అంటండి. తర్వాత కులగణనకు సై అని ఇక్కడ వార్త రాశారండి. ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్. తర్వాత మెగా డిఎస్సి క్రీడా కోటలో 421 పోస్టులు అంటండి. ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసిన క్రీడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి. రేపటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డిఎస్సి నోటిఫికేషన్లో క్రీడాకారులకు కోసం 421 పోస్టులు కేటాయించినట్లు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారండి. తర్వాత అప్పన్న దర్శనానికి పోటెత్తిన జనం. తొలి దర్శనం చేసుకున్న ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు దంపతులు అంటండి. తర్వాత ఆకాంక్షలు తీరలాక అమరావతి అని ఫస్ట్ పేజ్ కంటిన్యూ రాశారండి. ఇక్కడ అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే తోపుదుర్తి అంటండి. అరెస్టు భయంతో అరెస్టుకు పోలీసులు యత్నం చేశారండి. సత్యసాయి జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అరెస్టుకు పోలీసులు ప్రయత్నించగా అందుబాటులో లేకపోవడంతో వెనుతిరిగారండి నిన్న. తర్వాత విశాఖకు మరో నగ అని యూనిట్ మాల్ 2కు ప్రధాని మోడీ శంకుస్థాపన అని ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ రాశారండి. ఇక్కడ 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరిగిందండి. ఇక్కడ ఇంకా లోపల పేజ్ చూద్దాం ఒకసారి. మహిళా సారథికతపై బహమాస్లో ప్రయోజనాత్మక చర్చలు అంటండి. పురంధేశ్వరి గారితో భారత్ ప్రతినిధి బృందం. తర్వాత నిబంధనలకు విరుద్ధంగా DMWO వ్యోగో నియామకం అంటండి.
తర్వాత ప్రధాని చేతుల మీదుగా 1,00,000 కోట్ల పనులు, అమరావతిలో పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవం, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాలకు శంకుస్థాపన, 7 జాతీయ రహదారి ప్రాజెక్టులకు అంకితం అంటే జాతికి అంకితం చేస్తారంట రేపు. తర్వాత జలవనరుల కార్పొరేషన్కు 1,490 కోట్లు, ఆంధ్రప్రదేశ్ జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్కు 1,490 కోట్లు పాలనా నమోదన ఇచ్చిందండి. కార్పొరేషన్లో వివిధ కార్యకలాపాలు చేపట్టేందుకు వీలుగా రుణ రూపంలో ఈ నిధులను మంజూరు చేసిందండి. తర్వాత అసెంబ్లీ సీట్ల పెంపుపై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు అండి. అప్పన్న చందనోత్సవం వేళ ఘోరం జరిగిందన్న ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ ఇక్కడ రాశారండి. మృతుల కుటుంబాలకు 25 లక్షలు చొప్పున పరిహారం, క్షతగాతులకు 3 లక్షల సాయం ప్రకటన చంద్రబాబు నాయుడు గారు. గోడ నిర్మాణంలో నిలువెత్తిన నిర్లక్ష్యం ఏంటంటే వైదిక సిబ్బంది వద్దన్నా కానీ అడ్డగోలుగా కట్టేసిన గోడ గురించి రాశారండి ఇక్కడ. తర్వాత ప్రధాని మోడీ గారు 2 లక్షల చొప్పున క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం ప్రకటించారండి. సింహాచలం ప్రమాదంపై విచారణకు త్రిసభ్య కమిటీ. టికెట్ల జారీలో తీవ్ర వైఫల్యం అంటండి సింహాచలం టికెట్ల జారీలో. తర్వాత గోడ కూలిన దుర్ఘటన దురదృష్టకరం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారండి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండ అని మంత్రులు అనితా మనోహర్ గారు తెలిపారండి. ఆ గోడ ఓ ఇంజనీర్ నిర్వాహకం అంటండి. పర్యాటక అభివృద్ధి సంస్థలో ఆయనదే ఇష్టారాజ్యం. నాడు ఋషికొండ ప్యాలెస్లో పనుల్లో కీలక పాత్ర అంటండి. భక్తుల ప్రాణం తీసిన పాపం ఎవరిదని ఇక్కడ ఒక ఆర్టికల్ రాశారండి. చందనోత్సవం ముందని తెలిసిన సెలవుపై అమెరికా వెళ్ళిన ఈవో త్రినాథ్ అవగాహన లేమితో ఆర్జేసీకి ఇన్ఛార్జ్ ఈవో బాధ్యతలు అప్పగించారంట. ముఖ్య ఉత్సవాధికారిగా తొలుతూ బ్రహ్మరాంబ నియామకం, ఆమె బాధ్యతలు చేపట్టి తర్వాత వైదొలిగిన వైనం, క్రియాశీలకంగా ఉండని మూర్తికి బాధ్యత అప్పగించారంటండి. కులాల లెక్క పక్క ఏంటండి. తర్వాత ఇంకొక వారు చూస్తే స్వతంత్రంతో కులగణనకు కేంద్రం సై, బ్రిటిష్ హయాంలో జరిగిన లెక్కింపు ఇప్పటి వరకు వాడారంటండి. తర్వాత జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్గా అలోక్ జోషి గారు అంటండి. హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగిందండి. కోల్కతాలో 14 మంది దుర్మరణం చెందారండి. డిజిటల్ సదుపాయం జీవన హక్కులు అంతర్భాగమే అంటే దివ్యాంగుల కోసం కేవైసీ మార్గదర్శకాల్లో మార్పులు చేయండి అని సుప్రీంకోర్టు ఆదేశించిందండి. అనేక సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు ఆన్లైన్ వేదికగా వేధిస్తున్న గౌరవప్రదమైన జీవనం కొనసాగించడానికి వీలుగా ప్రజల మధ్య ఏర్పడుతున్న డిజిటల్ అంతరాయాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడిందండి నిన్న. తర్వాత చార్ధామ్ యాత్ర ప్రారంభమైందంటండి. గంగోత్రి ఆలయం వద్ద భక్తులు బారి తీరారండి. తర్వాత చిన్న సాకుతో చట్టబద్ధత రద్దంట, విదేశీ విద్యార్థులకు అసిని పాతసంగా ట్రంప్ సర్కార్ నిబంధనలు అంటండి. తర్వాత తదుపరి పాప్ ఎవరని ఇక్కడ ఒక వార్త చూడొచ్చండి. 7 నుంచి మొదలవనున్న రహస్య ప్రక్రియ, ప్రచారంలో పలువురు పేర్లు అంటండి. నేనే పాప్ను అవుతా అని ఓ విలేకరుడితో ట్రంప్ సరదా వ్యాఖ్య చేశారండి అన్న. తర్వాత గడ్కరీ ఎన్నికపై పిటిషన్లు కొట్టివేసిన సుప్రీంకోర్టు. మహారాష్ట్రలోని నాగపూర్ నియోజకవర్గం 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎన్నికలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను బుధవారం సుప్రీంకోర్టు కొట్టేసిందండి. తర్వాత రష్యా విక్టరీ డే వేడుకలకు రాజ్నాథ్ సింగ్ వెళ్ళారండి నిన్న. 90,000 కోట్ల ప్రాజెక్టులను సమీక్షించనున్న మోడీ గారండి. తర్వాత 3 రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన. నేడు ముంబైలో వేవ్స్ 2025 ప్రారంభిస్తారంటండి. తర్వాత కేరళ మరియు ఆంధ్రప్రదేశ్లో పర్యటించున్నారండి. మొహుల్ చోక్సీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన ముంబై హైకోర్టు అండి. తర్వాత తొలిసారిగా హనుమాన్ గడిని దాటిన మహంత్ ప్రేమదాస్ ఊరేగింపుగా వెళ్ళి అయోధ్య బాలరాముడి దర్శనం అంటండి. కొబ్బరికాయ కొట్టడమే మిగిలిందంటండి. రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభం రాగానే శరవేగంగా నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇటుక, సిమెంట్, ఇనుము, కాంక్రీట్, యంత్ర సామాగ్రి అన్నీ సమకూర్చుకుంటుంది. కొబ్బరికాయ కొట్టడమే తర్వాయి అన్నట్లుగా కార్మికులను సిద్ధం చేస్తుందంటండి. 3,000 మంది కార్మికులకు 30 షెడ్లు, 400 మంది ఉద్యోగులకు 15 క్వార్టర్స్ నిర్మించింది. గంటకు 120 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ తయారు చేసే మిక్సింగ్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేసిందండి. ఇంకా మే నెలలో ఎండలు వానలు ఎక్కువ ఏంటండి ఐఎండీ అని తెలిపింది. మైనింగ్ ఆపేస్తే ఆకాశం ఊడిపడదు అని ఓబులాపురం మైనింగ్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిందండి. తర్వాత పిల్లల పేరుతో తమిళ్లో వెబ్సైట్ అంటండి. కోర్టులో ఆధునిక సౌకర్యాలు కల్పించండి అని కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఎంపీ సానా సతీష్ వినతిచ్చారండి.
తర్వాత మీరు ఫిర్యాదు చేసేందుకు అర్హులేనా అని దాన్ని సమర్థించే తీర్పులు మా ముందు ఉంచండి అని అభ్యంతరకర పోస్టుల విషయంలో అంబటికి హైకోర్టు సూచించింది. అవతల వ్యక్తిని ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టినప్పుడు మూడో పక్షం అంటే థర్డ్ పార్టీ ఫిర్యాదు చేసేందుకు అర్హుడు అనే వాదనను బలాలనిచ్చే తీర్పులను తమ ముందు ఉంచాలని వైకాపా నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు హైకోర్టు సూచించింది. విచారణను జూన్ 18కి వాయిదా వేసిందండి. విచారణ సందర్భంగా అంబటి రాంబాబు తెలుగులో వాదనను వినిపించారు. అప్పుడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జున స్పందిస్తూ తెలుగులో వాదన చెప్పేందుకు అనుమతిస్తే మిమ్మల్ని నియంత్రించలేం అని సరదాగా వ్యాఖ్యానించారండి. తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో పాటు తనను తన కుటుంబంపై సభ్యులపై సామాజిక మాధ్యమాలు అభ్యంతరకరమైన పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేయాలంటూ ఫిర్యాదు ఇచ్చారండి. 4 కేసులు నమోదు చేశామని ప్రభుత్వ న్యాయవాది గారు కోర్టుకు తెలిపారండి. తర్వాత కాంగ్రెస్ బీజేపీ నిరసనలతో ఉద్రిక్తత, ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా షర్మిల నిరసన, కోడిగుడ్లతో దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం, ప్రతిగా ఏపీసీసీ అధ్యక్షురాలు ఆందోళన అంటండి. తర్వాత బుడమేరు మరమ్మతు తక్షణం పూర్తి చేయాలంటండి మంత్రి నిమ్మన్న రామానాయుడు గారు ఆదేశించారు. టీడీపీలో చేరిన చీరాల మున్సిపల్ చైర్మన్ అంటండి అమెరికాలో భార్య కుమారుడిని చంపి భారత్ టెక్కి ఆత్మహత్య చేసుకున్నాడంటండి. ప్రధాని సభకు 5 లక్షల మంది వస్తారంటండి. అన్ని నియోజకవర్గాల భాగస్వామ్యం ఉండేలాగా ఏర్పాట్లు. రాజధానికి వచ్చే వారి కోసం 8,000 బస్సులు అంటండి. వేసవి దృష్ట్యా మజ్జిగ, ఓఆర్ఎస్ పండ్లు పంపిణీ చేస్తారంటండి. అమరావతి పునర్నిర్మాణానికి జగన్కు ఆహ్వానం అందిందండి. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి వైకాపా అధ్యక్షుడు జగన్ను కూటమి ప్రభుత్వం ఆదివారం ఆహ్వానించింది. మే 2న ప్రధాని చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతున్నందున ఈ సభకు హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అసిస్టెంట్ ప్రోటోకాల్ అధికారి తాడిపల్లిలో జగన్ నివాసానికి వెళ్ళి అందించారంటండి. తర్వాత శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనం వేళలు మార్పు చేశారండి. ప్రయోగాత్మకంగా విఐపి బ్రేక్ దర్శనం ఉదయం 5:45 నుంచి 11 గంటల వరకు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారండి. ప్రధాన వేదికపై 14 మందికి చోటంటండి. ఎన్టీఆర్ టౌన్షిప్ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ ఫీజుల్లో రాయితీ ఇస్తున్నారంటండి. భారీగా తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1100 కోట్లతో చెత్త నుంచి విద్యుత్ ప్రాజెక్టులు అంటండి. రోజుకు 2,500 టన్నుల చెత్త వినియోగం. జిందాల్కు దక్కిన నెల్లూరు ప్రాజెక్ట్ టెండర్ల ప్రక్రియను పర్యవేక్షిస్తున్న నెట్ క్యాప్. బెంగళూరులో విదేశీ మహిళ దారుణ హత్య అంటండి. శరీరాన్ని ముక్కలు చేసిన దుండగులు. ఒకసారి మనం సాక్షి కూడా చూద్దామండి. సాక్షిలో దైవ సాక్షిగా మళ్ళీ భక్తులే బలి అని ఇక్కడ బ్యానర్ వార్త రాశారండి. హడావుడిగా కట్టిన నాసిరకం గోడ కూలి సింహాచలంలో 7 భక్తుల సజీవ సమాధి. కాలమ్స్ లేకుండా ఫ్లై ఇటుకలతో నిర్మాణం. క్యూ లైన్లో వెళ్తున్న భక్తులపై గాలివానకే కూలిన గోడ. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో తెల్లవారుజామున పెను విషాదం. 2 లక్షల మందిని తరలి వస్తారని తెలిసిన సర్కారు నిర్వెల్ల నిర్లక్ష్యం అంటండి. రెగ్యులర్ ఈవోను నియమించని వైనం. వీఐపీల దర్శనాలు టికెట్ల విక్రయాలపైనే దృష్టి. సామాన్య భక్తులను కనీసం పట్టించుకొని యంత్రాంగం. దర్శనం అనంతరం చల్లగా ఢిల్లీకి జారుకున్న విశాఖ ఎంపీ శ్రీ భరత్. పత్తా లేకుండా పోయిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా. అంత ఎత్తు గోడ కట్టినప్పుడు ఫ్లై షీట్కు వాడవచ్చా? నీరు దిగేందుకు గోడకు పైపులు ఎందుకు అమర్చలేదు? ఇంజనీరింగ్ డిజైన్ ఇచ్చింది ఎవరు? పోస్ట్ మార్టంలోనూ రాజకీయమే. వైఎస్ జగన్ వస్తున్నారని తెలియడంతో కేజీహెచ్ నుంచి బాధిత కుటుంబాలు తరలింపంటండి. పోస్ట్ మార్టం పూర్తి చేశాకే బలవంతంగా సంతకాల సేకరణ. భక్తులకు యమపాసాలుగా మారుతున్న కూటమి సర్కార్ పాపాలు. గత 11 నెలలుగా పవిత్ర పుణ్యక్షేత్రాల వరుస అపచారాలు, అనూహ్య ఘటనలు అంటండి. చంద్రబాబు బాధ్యులని ఇక్కడ ఒక వార్త రాశారండి. సింహాచల ఘటనపై వైఎస్ జగన్ మండిపాటు. ముందస్తు ఏర్పాట్లపై ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదో, కాంక్రీట్తో కట్టాల్సిన గోడను ఫ్లై స్టిక్లతో ఎందుకు కట్టారు? పిల్లర్ లేకుండా 10 అడుగులు ఎత్తు గోడ, 70 అడుగుల పొడవు, 4 రోజుల్లో గోడ నిర్మాణం. నాణ్యత లేని ఈ గోడకు కూలి భక్తుల మృతి. కేవలం మీరు నిర్లక్ష్యం వైఖరితోనే అనేక మంది ప్రాణాలు బలిగొన్నారని మృతి కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారండి. లేదంటే మా ప్రభుత్వం వచ్చాక మిగిలిన బ్యాలెన్స్ ఇస్తామని చెప్పారండి ఆయన. మృతదేహాల వెలికితేతలోనూ నిర్లక్ష్యం ఏంటండి. ఇది తీవ్ర బాధాకరం అంటండి. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం, క్షతగాతులకు 3 లక్షల చొప్పున సాయం చేసిన చంద్రబాబు నాయుడు గారు. తారాస్థాయికి పహల్గాం ఉత్కంఠ అంటండి. సిద్ధమైన ప్రతీకార వ్యూహం. సూపర్ క్యాబినెట్లో నిర్ణయం. రోజంతా వరుస క్యాబినెట్ భేటీలు అంటండి. రాత్రి మోడీ అత్యవసర
సైనిక సమీక్ష అంటండి. ఆపరేషన్ పహల్గామ్కు సర్వం సిద్ధం చేశారంట. ఇంకోసారి లోపల పేజ్ చూద్దామండి. కర్ణాటకతో కోనసీమ కురిడి అంటండి. కురిడి వ్యాపారం కుదుటపడింది అంటండి. ఒడిదుడుకులతో సాగుతున్న కురిడి వ్యాపారం నెల రోజులుగా కుదుటపడింది. ఎగుమతులు పెరగడం వల్ల ధర కూడా పెరిగిందని, మరో 2-3 నెలల పాటు ధరలు ఇదే విధంగా ఉంటే నష్టాల నుంచి రైతులు వ్యాపారులు చాలా వరకు తేరుకుంటారంటండి. కర్ణాటక కంటే ఏపీలో నాణ్యమైన కురిడి కొబ్బరికాయ, దీంతో ఏపీకి కురిడి పెరిగిన డిమాండ్ అంటే కోనసీమ నుంచి రోజుకి 20 నుంచి 30 లారీల ఎగుమతి. 6 ఏళ్ల తర్వాత కురిడి వ్యాపారంలో సంతోషం అంటండి. ఉపాధి హామీ పనుల్లో టీడీపీ జోక్యం ఏంటని గ్రామ సభ తీర్మానించిన పనులు ఎలా సవరిస్తారని విజయనగరం ఎమ్మెల్యేకి హైకోర్టు ప్రశ్న అంటండి. తర్వాత రాధాకృష్ణకు నజరానా అంటండి. యాక్టివ్ పీపీఏకు విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి. మోహన్ బాబుకు సుప్రీంలో షాక్ అంటండి. ఎన్నికల ప్రవర్తన నియమాలు ఉల్లంఘన కేసులో స్టే ఇచ్చేందుకు నిరాకరణ. మే 2న విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని ఆదేశం. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దామండి. అతివేగానికి 6 బలి అంటండి. ఇంట్లోకి దూసుకువెళ్ళిన కారు, 5 మెడికల్ దుర్మరణం, ఇంట్లో వృద్ధుడు బలి. నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం అంటండి. తర్వాత చందనోత్సవంలో పెను విషాదం. సింహగిరిపై గోడ కూలి 7 భక్తుల మృతి. 4 రోజుల కిందటే గోడ నిర్మాణం పూర్తి, బలమైన పునాది లేదు, నాసిరకం పనులు. సింహాచలంలో భారీ వర్షం, గాలులు, ఒకసారిగా కుప్పకూలిన రిటైనింగ్ వాల్. సిమెంట్ ఇటుకలు మట్టి కింద నలిగిన భక్తులు. ఒకే కుటుంబానికి 4 మృతి అంటండి. వారిలో 3 ఏళ్ల కిందటే వివాహమైన యువజంట. మృతుల కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చారంటండి. విచారణ కమిటీకి 72 గంటల్లో నివేదికకు సీఎం ఆదేశం. రాష్ట్రపతి ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారంటండి. దేవుడి శాఖకు ఇన్ఛార్జీలే దిక్కంటండి. ఈవోలకు అదనపు బాధ్యతల్లోనే సింహగిరి నిర్లక్ష్యపు గోడ, హడావిడి, నాసిరకం పనులు. తర్వాత దేశవ్యాప్తంగా కులగండ అంటండి. తదుపరి జనాభా లెక్కలతో పాటు నిర్వహణ. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. కొన్ని రాష్ట్ర రాజకీయాల కారణాలతో లెక్కలు తీశాయి, అవి అసమగ్రం. అలాంటి వాటితో సమాజంలో సందేహాలు. ఈ నేపథ్యంలో కులగణనకు నిర్ణయం. దేశంలో సామాజిక ఐక్యత దెబ్బతినకుండా ఉండాలన్న లక్ష్యంతోనే ఇది కారణం అంటండి. కులగణనకు కాంగ్రెస్ తొలి నుంచి వ్యతిరేకం. మేము జరిపిన జన కులగణన దేశం పటిష్టం. ఏ వర్గం నొప్పించకుండా 10% ఈడబ్ల్యూసీ కోటాను మేము తీసుకొచ్చాం. కేంద్ర సమాచార మంత్రి వైష్ణవ్ వెల్లడించారండి. సెప్టెంబర్ నుంచి జన కులగణన ప్రారంభం అంటండి. 10 ఏళ్లు విస్మరించి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు, అయినా స్వాగతిస్తున్నామని రాహుల్ గాంధీ గారు తెలిపారండి. తర్వాత ఇంకొక వార్త. ఏ క్షణంలోనైనా పాక్పై దాడి అంట, సంసిద్ధమవుతున్న భారత్. అమెరికా, చైనా సహా పలు దేశాల పరిస్థితి వివరించి విదేశాంగ శాఖ అంటండి. P5 దేశాలతో జైశంకర్ చర్చలు. తాలిబాన్ కూడా మనవైపే అంటండి. CCS భేటీలో సైనిక సంసిద్ధపై ప్రధాని సమీక్ష అంటండి. తర్వాత కీలక విన్యాసాలు ప్రారంభించిన త్రివిధ దళాలు. జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణ. చైర్మన్గా మాజీ చీఫ్ అలోక్ జోషి. తెలుగు అధికారి వెంకటేష్ వర్మకు స్థానం. మాపై నేడో రేపో సైనిక దాడి చేస్తే భారత్ మూల్యం తప్పదని పాక్ హెచ్చరించిందండి. తర్వాత తలనెత్తుకునేలాగా అమరావతి అంటండి. రేపే రాజధాని పనుల పునఃప్రారంభం. తర్వాత డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా గారు అంటండి. పూర్తి స్థాయి నియామకానికి ఓకే. యూపీఎస్సీ ప్యానెల్ ద్వారా ఎంపిక. మే నెలలో మంటలే అంటండి. నైరుతి సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు. వాతావరణ శాఖ బులెటిన్ విడుదల చేసిందండి నిన్న. చార్ధామ్ యాత్ర ప్రారంభించిందండి. తెరుచుకున్న యమునోత్రి, గంగోత్రి దేవాలయాలు. శుక్రవారం కేదార్నాథ్, ఆదివారం బద్రీనాథ్ తెరుచుకుంటాయంటండి. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారంట. నిరుద్యోగ యువతకి యూనిసెఫ్ శిక్షణ. 3 యువశక్తి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం. ఇంటికో పారిశ్రామికవేత్త స్వర్ణాంధ్రకు తోడ్పడేందుకు మంత్రి లోకేష్ గారి సమక్షంలో ఒప్పందం జరిగిందండి. తర్వాత 2026 దాకా ఆగాల్సిందని రాత్రికి రాత్రే డీలిమిటేషన్ చేయలేం కేంద్రం అని చెప్పిందండి. వచ్చే ఏడాది నుంచి జనాభా లెక్కల వరకు వేచి చూడాలి. నియోజకవర్గాల పునర్విభజనపై సుప్రీంలో వాదనలు. కాశ్మీర్లాగే ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలి. 2022 నాటి పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం అండి. తర్వాత శ్రీశైలంలో రాతి గోడలకు సపోర్ట్ వాల్స్ అంటండి. కొండ కొంత భాగం కోతకు గురి కాకుండా చూడాలి. తర్వాత రాష్ట్ర జాతీయ డ్యామ్ సేఫ్టీ అధికారి సూచించారండి. జింబాబ్వే డ్యామ్ తరహాలో ఫ్లూంజ్వాల్ మరమ్మతులు అంటండి. అథారిటీ చైర్మన్ అల్లిన బృందం సూచన. మరమ్మతులకు టెక్నాలజీ డిజైన్లు ఇస్తామని వెల్లడించారండి. ఒకసారి లోపల పేజ్ చూద్దామండి. ఇంకా ఏ క్షణానైనా పాక్పై దాడి అంటండి.
భారత్ దెబ్బకు ఎండిన చీనా అభినేదంటండి. సామాజిక మాధ్యాల్లో వైరల్గా శాటిలైట్ చిత్రాలు. తర్వాత నుంచి 36 గంటల్లో మాపై దాడి అని పాక్ చెప్పిన వార్తను రాశారండి. తర్వాత పాక్లో హఫీజ్ విలాస జీవితం అంటండి. లాహోర్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య జీవనం, బట్టబయలు చేసిన శాటిలైట్ ఫోటోలు, వీడియోలు. రంగంలోకి ఐక్యరాజ్య సమితి వచ్చిందండి. ఉగ్రదాడిని ఖండించిన గుట్రెస్ జైశంకర్కు పాక్ ప్రధానికి ఫోన్ చేశారంటే ఈయన. భారత్పై పాక్ దుష్ప్రచార యుద్ధం మొదలుపెట్టిందంటండి. యుద్ధానికి ఆర్మీ సిద్ధంగా లేదని రక్షణ సమావేశంలో తేల్చారంటూ నకిలీ పత్రాల సర్క్యులేషన్ అంటండి. చార్ధామ్ యాత్ర ప్రారంభం ఇక్కడ కూడా రాశారండి. చెరకు గిట్టుబాటు ధర 355కు పెంపంటండి. అగ్నికీలల్లో ప్రాణాలు బుగ్గి కోల్కతాలో అగ్ని ప్రమాదం జరిగిందండి. ఒక హోటల్లో 14 మంది మృతి చెందారు. ఆ వార్తను ఇక్కడ రాశారండి. తర్వాత డిజిటల్ యాక్సెస్ ప్రాథమిక హక్కు అంటండి. సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చిందని ఇక్కడ రాశారు. తర్వాత ఇక్కడ ఇంట్రెస్టింగ్ వార్త అండి. మా కంపెనీ కోడ్లో 30% ఏఐతోనే అంటండి. మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెండ్ల గారు తెలిపారు నిన్న. 20 నుంచి 30% కోడ్ మొత్తం ఏఐతోనే తెచ్చుకుంటున్నారంటండి. ఆ వచ్చిన కోడ్ని రివ్యూ చేసి యూజ్ చేస్తున్నారంట. ఒకసారి ఆంధ్రప్రభ చూద్దామండి. ఆంధ్రప్రభలో జనగణనతో కులగణన అంటండి. కేంద్ర కేబినెట్ రాజకీయ వ్యవహారాల కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. జనగణన కసరత్తు కులగణన చేర్చి పారదర్శకంగా నిర్వహించాలని CCPA నిర్ణయించింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారండి. ఇతర నిర్ణయాలు చెరుకు మద్దతు ధర 355కి పెంచారంటండి. 22,864 కోట్లతో మధ్య గ్రీన్ఫీల్డ్ హై స్పీడ్ క్యారిడర్ ఉంటుందంటండి. తర్వాత OBC వైపు అడుగులు అంటండి. 10 కాలాల పాటు బీజేపీ సరికొత్త వ్యూహం, మా ఒత్తిడి పనిచేసిందని రాహుల్ గాంధీ గారు సమర్థించుకున్నారండి. తర్వాత వ్యూహాలు కొలిక్కొచ్చినాయి అంటండి. మోడీ ఇంట వరుస భేటీలు, బహుముఖ యుద్ధానికి పదును. ఒకవైపు ఆర్థిక యుద్ధం, పాక్కు అప్పు ఇవ్వద్దని IMFకు సూచన. మరోవైపు దౌత్య యుద్ధం, ప్రపంచ దేశాలతో సంప్రదింపులు, ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వంతోనూ సూచనల సమాచారాలను తీసుకుందంటండి. తర్వాత పాక్ను ఎండగట్టాలని పిలుపు. ఇవి గాక ఒత్తిడి వ్యూహం అంటండి. మోడీ రష్యా పర్యటన రద్దు చేసుకున్నారు. తర్వాత భద్రతా సలహా బోర్డులో జైంట్ కిల్లర్స్, సూపర్ కాప్స్, మాజీ చీఫ్కు పగ్గాలంటండి. సరిహద్దుల్లో మరింత సైనిక బలహాలు మోహరింపు. సరిహద్దు గ్రామాల్లో విద్యార్థులకు స్వీయ రక్షణపై ప్రత్యేక శిక్షణ. స్వీయ రక్షణలో పాకిస్తాన్ అంటండి. POK నుంచి ఉగ్రవాద శిబిరాల తొలగింపు. POK అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దంటండి. లష్కరే చీఫ్కు హఫీజ్ భద్రత కట్టుదిట్టం అంటండి. తర్వాత వేడుక రేపే రానుండే అని ఊరూరా పండగ అని ఇక్కడ బ్యానర్ వార్త వేశారండి. మంచి వార్త. రాజధాని రైతులకు బొట్టు పెట్టి మరీ ఆహ్వానిస్తున్నారంట. తర్వాత యూనిసెఫ్తో ఒప్పందం గురించి రాశారండి. ఇక్కడ 2 లక్షల మంది విద్యార్థుల నైపుణ్య అభివృద్ధి శిక్షణ. మంత్రి నారా లోకేష్ సమక్షంలో MOU. తర్వాత కాంతిరాణ విశాల గున్నీలకు CID పిలుపు అంటండి. 5న విచారణకు రావాలి నోటీసులు. PSRకు మరోసారి కస్టడీ తీసుకునే యోచన. బెయిల్ పిటిషన్ విచారణలో కౌంటర్ దాఖలు చేశారంటండి. జైల్లోనే ఆంజనేయులను కలిసిన ఉండవల్లి గారంట. తర్వాత కర్రిగట్టుపై త్రివర్ణ పతాకం అంటండి. మావోయిస్టులు కంచుకోట స్వాధీనం. దూబే, నీలం సరాయ్ కొండలపై జాతీయ జెండా ఎగరవేత. కొంత భాగాన్ని ఆధీనంలోకి తీసుకున్న బలగాలు. కొనసాగుతున్న కూబింగ్. శాంతి చర్చలకు తావులేదని ఛత్తీస్గఢ్ హోంమంత్రి శర్మ గారు తెలిపారండి నిన్న. తర్వాత కల్తీ కేసులో ఛార్జ్ షీట్ రెడీ. అనుమతే తర్వాతండి. నెల్లూరులో ACB కోర్టులో దాఖలు చేసే అవకాశం. సిసోడియాపై ACB కేసు అంటండి. సత్యేంద్ర జైన్పై కూడా. తర్వాత చార్ధామ్ యాత్రకు శ్రీకారం. తెరుచుకున్న గంగోత్రి తలుపులు. వేద మంత్రోచ్చరణ పూజలు. 2 లక్షల మంది పైగా రిజిస్ట్రేషన్ అంటండి. విశాఖలో విషాదం. 7 భక్తుల మృతి. అప్పన్న చందనోత్సవానికి అపశృతి కూలిన రక్షణ గోడ. మృతుల్లో 2 జన సైనికులు. 4 తీవ్ర గాయాలు. ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి. సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారండి. 3తో విచారణ కమిటీ. 25 లక్షల పరిహారం. క్షతగాత్రులకు 3 లక్షలు. మృతుల కుటుంబాల్లో ఒకరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం. కేంద్రం నుంచి 2 లక్షలు. క్షతగాత్రులు 50,000 అంటండి. కంచి పీఠానికి కొత్త పీఠాధిపతి వచ్చారంటండి. సత్య చంద్రశేఖర్ సరస్వతిగా నామకరణం చేశారు. గణేష్ శర్మకు దీక్షనిచ్చిన శ్రీ విజయేంద్ర సరస్వతి. తర్వాత మెగా DSCలో క్రీడా కోట అంటండి. 421 పోస్టులు ప్రభుత్వ పాఠశాలలు ఉద్యోగుల భర్తీకి అంటండి. తర్వాత అమెరికాకు మోకరులతో బెదిరింపులు పెరుగుతాయని ప్రపంచ దేశాలు ఏకమైతే అమెరికా చిన్న పడవగా మిగులుతుందని టారిఫ్ వార్ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ తెలిపిందండి. ఒకసారి 2వ పేజీలో ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉన్నాయో చూద్దామండి ఒకసారి. అందరి చేతి అమరావతి పైపే. తర్వాత అమరావతికి పరుగులేవి. ప్రధాని మోడీ పర్యటన పక్కగా చేయాలని
మంత్రి పార్థసారథి గారు ఉన్నారండి. తర్వాత సభ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి సవిత గారంట. మోడీ పర్యటన ఏర్పాట్లు తుది మెరుగులంటండి మంత్రి నారాయణ పరిశీలన. తర్వాత అమరావతి పునఃప్రారంభానికి రండి అని చంద్రబాబు నాయుడు గారు అందరినీ ఆహ్వానించారండి. ఒకసారి ఈనాడులో ఇంకా ఏమైనా మిగిలిపోయిన చూద్దామండి. పసిడికి అక్షయ తృతీయ కళ అంటండి. అధిక ధరలున్న పెరిగిన కొనుగోళ్లు. జనవరి మార్చిలో 15% తగ్గిన గిరాకీ. ఒక్క రోజులోనే 16,000 కోట్ల అమ్మకాలు జరిగినట్టండి నిన్న అక్షయ తృతీయలు. తర్వాత వేదాంత లాభంలో 154% వృద్ధి జరిగిందంటండి. వేదాంత మార్చి 2025లో ముగిసిన త్రైమాసికంలో 3,443 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసిందండి. బంధన్ బ్యాంక్ లాభాలు ఆరింతలంటండి. తర్వాత బ్యాటరీ ఉత్పత్తులపై ప్రారంభించిన సిగ్నీ ఎనర్జీ అంటండి. తర్వాత వినియోగదారుల సెంటిమెంట్ బలంగా ఉందంటండి బంగారం కొనుగోలుపై. విమానయాన సంస్థలకు పాకిస్తాన్ గగన భారం అంటండి. వారానికి 77 కోట్లు వ్యయాలంటండి. తర్వాత కోరమండల లాభం 578 కోట్లు అంటండి. ఐఓసీ లాభం 50% వృద్ధి జరిగిందంటండి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ది. అమూల్ మదర్ డైరీ పాల ధరలు పెంపంటండి. ₹2 వరకు పెంచారంటండి లీటర్కు. తర్వాత హైదరాబాద్లో బిస్కెట్ తయారీ కేంద్రం అంటండి. అత్యాధునిక బిస్కెట్ తయారీ కేంద్రాన్ని హైదరాబాద్ సమీపంలో మేడ్చల్లో లోహియా గ్రూప్ చెందిన 7 ఎకరాల విస్తరణలో నెలకు 1000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం అంటండి. తర్వాత వాహన టారిఫ్లకు ట్రంప్ ఊరటిచ్చారంటండి. డూప్లెక్స్ ఫ్లాట్ ధర 174 కోట్లు అంటండి. ముంబైలోని సముద్రానికి సీ ఫేసింగ్ ఉన్న డూప్లెక్స్ ఫ్లాట్ 174 కోట్లకి అమ్మారంటండి. తర్వాత అదాని పవర్ లాభంలో 5% క్షీణిత అంటండి. క్షీణించిన అమెరికా ఆర్థిక వ్యవస్థ. ఎన్సీసీకి 1,663 కోట్లు అంటండి ఆర్డర్లు వచ్చినాయంట. నిర్మాణ రంగంలో ఎన్సీసీ లిమిటెడ్ ఏప్రిల్ 1,663 కోట్ల విలువైన ఆర్డర్లు లభించాయండి. రెండో రోజు ఒడిదుడుకులు అంటండి. బజాజ్ జంట షేర్లకు విక్రయాల ఒత్తిడి. ఎఫ్ఐఐ కొనుగోళ్ళు 51 కోట్లు, డిఐఐ కొనుగోళ్ళు 1,792 కోట్లు అంటండి. తర్వాత ఇంటర్న్షిప్స్ చూడండి అండి. ఇక్కడ హైదరాబాద్లో బిజినెస్ ఆపరేషన్స్ అంటండి. తర్వాత కంటెంట్ రైటింగ్, తర్వాత క్లౌడ్ ఇన్సైడ్ సేల్స్ రిప్రజెంటేటివ్ అంటండి. టాలెంట్ ఎక్విజిషన్ స్నాప్బాట్ అంటండి సంస్థ. వీటన్నిటికీ మే 18 గడువు అంటండి. డిజిటల్ మార్కెటింగ్, ఎంఎస్ ఆఫీస్ మార్కెటింగ్ వీటన్నిటికీ మే 15 దరఖాస్తు గడువు అండి. తర్వాత గ్రాఫిక్ డిజైన్, బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్కి 16 మే లాస్ట్ డేట్ అండి. మెకానికల్ ఇంజనీరింగ్, వీడియో ఎడిటింగ్, మేకింగ్ మే 20 గడువు. వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, సోలార్ బిజినెస్ డెవలప్మెంట్ అంటండి. ఈఆర్పి కన్సల్టెంట్. తర్వాత నోటీస్ బోర్డులు చూద్దామండి. డిహెచ్ఎంఓ సంగారెడ్డిలో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ సంగారెడ్డి కాంట్రాక్ట్ బేస్డ్ మీద 117 పోస్టులు అంటండి. 117 పోస్టులు భర్తీకి దరఖాస్తు కోరుతుంది. 18 నుంచి 40 ఏళ్ళ వయసు ఉండాలి. మే 3 లాస్ట్ డేట్ అండి. తర్వాత డిఆర్డీఓలో 30 ఖాళీలు ఉన్నాయంటండి. ఢిల్లీలోని డిఆర్డీఓలో 30 సంవత్సరానికి 30 గ్రాడ్యుయేట్లు డిప్లొమా అప్రెంటిస్ శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతుందంటండి. గ్రాడ్యుయేట్ డిప్లొమా అప్రెంటిస్ 20 మంది కావాలంటండి. మే 20 లాస్ట్ డేట్ అండి దీనికి. ఇవ్వండి ఈరోజు వార్తలు వాటిలోని విశేషాలు. ఇంకా వీడియో చివరి వరకు చూసిన వారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దయచేసి. ఇంకా కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.